జై శ్రీరామ్. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ అఖండ. నేను మీ కస్తూరి శ్రీధర్. మిత్రులారా, మహువా మొయిత్రా ఈవిడి గారు పశ్చిమ బెంగాల్ మాజీ ముఖ్యమంత్రి అయినటువంటి మమతా బేగం పార్టీ అయిన తృణమూల్ కాంగ్రెస్ లో ఒక కాంట్రవర్షియల్ లీడర్. మమతా బేగం లాగే ఈవిడి గారు కూడా ఓటు బ్యాంకు పాలిటిక్స్ చేయడంలో బాగా ముదురు. మమతా బేగం అభినవ శూర్పణకైతే ఈ మహువా మొయిత్రా అభినవ లంకిని. ఈమె ఫస్ట్ టైం 2016 బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో కరీంపూర్ నుంచి పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలిచింది. ఆ తర్వాత 2019 లోక్సభ ఎన్నికల్లో కృష్ణానగర్ నుంచి టీఎంసీ తరఫున పోటీ చేసి ఎంపీ అయితే అయింది. మొన్న జరిగినటువంటి 2024 లోక్సభ ఎన్నికల్లో కూడా అదే కృష్ణానగర్ నుంచి మళ్ళీ ఎంపీగా గెలిచింది. కానీ ఈమె గెలిచిన ఏరియాలో బూత్ క్యాప్చరింగ్లు, అలాగే ఓటర్లను బెదిరించడాలు, అలాగే బాంబు దాడులు చేయడం వల్లే ఈమె రెండవసారి గెలిచిందని చెప్పేసి టాక్ కాదు, అదైతే నిజమే. చూడ్డానికి ఏదో అమాయకంగా కనపడతాది ఈవిడ గారు, కానీ ఈమె మామూలు మాయలేడైతే కాదు. చెప్పినా కదా లంకిని అని. ఈమెకున్నటువంటి కనెక్షన్లు అయితే అన్ని ఇన్ని కావు. కృష్ణానగర్ నియోజకవర్గ ప్రజలను పీడించుకుని తింటూ రాక్షస ఆనందం పొందుతా ఉన్నది. ప్రతి నెల కూడా ఈ బిజినెస్ చేసే వాళ్ళ దగ్గర, ఉద్యోగస్తుల దగ్గర, రియల్ ఎస్టేట్ కంపెనీల దగ్గర, ఆఖరికి ఈ కూలీ నాలి చేసుకునే వాళ్ళ దగ్గర నుంచి కూడా ఈమె గట్టిగా వసూలు చేసేదంట కమిషన్లు. అంటే ఈ మమతా బేగం ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పశ్చిమ బెంగాల్లో కట్మని అని చెప్పేసి ఒక సంస్కృతి ఉందని చెప్పేసి మనం చెప్పుకున్నాం కదా. ఆ కట్మనీని నొక్కేయడంలో ఈమె సాటి అంటారు. అలాంటి మహువా మొయిత్రాను క్యాష్ ఫర్ క్వైరీ కేసులో, అంటే డబ్బులు తీసుకొని పార్లమెంట్లో ప్రశ్నలు అడిగినందుకు, రూల్స్ను బ్రేక్ చేసినందుకు 2023 డిసెంబర్ 8వ తేదీన ఎంపీ పదవి నుంచి తీసి పక్కన దొబ్బినారు. పార్లమెంట్లో సెంట్రల్ గవర్నమెంట్ను, ఆదాని గ్రూప్ను టార్గెట్ చేస్తూ ప్రశ్నలు అడగడానికి దుబాయ్లో ఉన్నటువంటి బిజినెస్ మ్యాన్ అయినటువంటి దర్శన్ హీరానందిని నుంచి 2 కోట్ల రూపాయల క్యాష్, అలాగే కాస్ట్లీ గిఫ్ట్లు తీసుకున్నట్టు మ్యాటర్ అంతా కూడా బయటకు వచ్చింది. అంతేకాకుండా మన దేశ ఎంపీలకు మాత్రమే ఉండేటటువంటి పర్సనల్ పార్లమెంట్ వెబ్సైట్ యూజర్ ఐడి పాస్వర్డ్లను కూడా దుబాయ్ లో ఉన్నటువంటి హీరానందానికి ఇచ్చేసింది. దాంతో అతను దుబాయ్ నుంచి డైరెక్ట్ గా ఈమె అకౌంట్ ఓపెన్ చేసి ప్రశ్నలను పోస్ట్ చేశాడని చెప్పేసి ఇంటెలిజెన్స్ వాళ్ళు అయితే కనిపెట్టారు. అర్థమైందా? ఈవిడికి అన్ని తెలివితేటలుంటే ఇంకా మన దేశ ఇంటెలిజెన్స్ సంస్థలకు ఇంకెన్ని తెలివితేటలుంటాయి? మన దేశ ఎంపీల సీక్రెట్ డిజిటల్ పోర్టల్ వివరాలను వేరే దేశస్తులకు ఇవ్వడం దేశ భద్రతకు ప్రమాదమని, పార్లమెంట్ పరువు తీయడమేనని లోక్సభ ఎథిక్స్ కమిటీ సీరియస్ అయింది. ఈ మహువా మొయిత్రా చేసింది చాలా పెద్ద తప్పు అని చెప్పేసి చెప్తూ 495 పేజీల రిపోర్టును పార్లమెంట్కి అయితే ఇచ్చినారు. ఆ రిపోర్ట్ను బేస్ చేసుకుని లోక్సభలో ఓటింగ్ పెట్టి స్పీకర్ అయినటువంటి ఓం బిర్లా గారు ఆమెను పదవి నుంచి తీసేశారు. ఇది ఆవిడ గారి అసలు రంగు. పదవి ఊడినా సరే ఈవిడి గారు మాత్రం నియోజకవర్గంలో వసూళ్లు చేయడం ఆపల. దాంతో జనాలు కూడా ఈమెకు గట్టిగా బుద్ధి చెప్పాలని చెప్పేసి టైం కోసం వెయిట్ చేశారు. ఆ టైం అయితే రానే వచ్చింది. మొన్న పశ్చిమ బెంగాల్లో జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో ఈ టీఎంసీ చిత్తుగా ఓడిపోయి బీజేపీ అధికారంలోకి అయితే వచ్చింది. ఈమె ఎంపీగా ఉన్నటువంటి ఏరియా పరిధిలోని 7 అసెంబ్లీ సీట్లలో ఏకంగా 5 సీట్లలో టీఎంసీ ఓడిపోయింది. దాంతో ఈ మహువా మొయిత్రాలో వణుకైతే మొదలైంది. ఇప్పుడు కనుక తను నియోజకవర్గానికి వెళ్తే జనాలు తంతారని చెప్పేసి అర్థమైపోయింది. కానీ అంతకు ముందు వసూలు చేసినటువంటి డబ్బులను పంచుకోవడానికి, అర్థమైందా, ఆ డబ్బులను పంచుకోవడానికి కృష్ణానగర్ పరిధిలోని కాళీగంజ్ ఏరియాకు దొంగచాటుగా పోయింది. అలా దొంగచాటుగా వచ్చి తన పార్టీ ఎమ్మెల్యే అయినటువంటి అలిఫా అహ్మద్ ఇంట్లో లోకల్ టీఎంసీ లీడర్లతో కలిసి ఒక సీక్రెట్ మీటింగ్ పెట్టుకునింది. కానీ ఈ మ్యాటర్ కాస్త అక్కడ స్థానికంగా ఉన్నటువంటి జనాలకందరికి కూడా తెలిసిపోయింది. అంతే. ఈ మహువా మొయిత్రా మీటింగ్ లో ఉన్నటువంటి బిల్డింగ్ బయట ఒక్కసారిగా జనాలంతా కూడా భారీగా గుమిగూడినారు. ఆమెకి వ్యతిరేకంగా గో బ్యాక్, చోర్ చోర్ అంటూ, అంటే దొంగ దొంగ అంటూ గట్టిగా నినాదాలు చేశారు. అంతటితో ఆగకుండా బిల్డింగ్ కిటికీల మీదకి, ఆమె కార్ల మీదకి కోడిగుడ్లు, వంకాయలు, కూరగాయలు అన్ని కూడా ఇసిరి కొట్టినారు. బయటికి రా, ఈ సంగతి చూస్తామని చెప్పేసి కేకలు పెట్టినారు. ఇన్నాళ్ళు కూడా మా దగ్గర దోచుకున్న డబ్బులన్నీ కూడా మాకు తిరిగి ఇచ్చేయని చెప్పేసి ఏకంగా మైకులు పెట్టుకొని హెచ్చరించడం స్టార్ట్ చేశారు. దాంతో ఈ మహువా మొయిత్రాతో పాటు అక్కడ ఉన్న టీఎంసీ ఎమ్మెల్యే అయినటువంటి ఆలిఫా అహ్మద్, అలాగే వాళ్ళ పార్టీ కార్యకర్తలకు చెప్పాలంటే దడ బుట్టింది. వెంటనే పోలీసులకు, అలాగే మీడియాకు ఫోన్ల మీద ఫోన్లు చేసి మమ్మల్ని కాపాడండి మహాప్రభు, ఇంకెప్పుడు కూడా ఈ ఏరియాకి రాని చెప్పేసి పోలీసు వాళ్ళ బ్రతిమలాడుకునిందంట. చూడండి, విషయం తెలియగానే కాళీగంజ్ పోలీసులు, అలాగే సెంట్రల్ ఫోర్సెస్ అక్కడికి పరిగెత్తుకుంటా పోయినారు. నిరసనకారులతో మాట్లాడి వాళ్ళను అక్కడి నుంచి పంపించేయడం
చేయడంతో గొడవ కాస్త సద్దుమడిగింది. ఈ అటాక్ లో ఈ మహువా మొయిత్రాకు గాయాలైతే కాదంటే ఆ కోడిగుడ్ల మీద పడి బాగా ఆమ్లెట్లు అయితే అయినాయి. పోలీసులు వచ్చి సేవ్ చేయగానే మహువా మొయిత్రా మళ్ళీ తన అసలు రూపమైనటువంటి లంకినీ రూపాన్ని బయటికి తీసింది. మీడియాతో మాట్లాడతా పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ ఘోరంగా పడిపోయింది, పోలీసులంతా కూడా నా మీద దాడి చేస్తూ ఉంటే ఊరికే చూస్తా కూర్చున్నారని చెప్పేసి బిల్డప్ ఇచ్చింది. ఇప్పుడు గుర్తొచ్చింది, నీకు లాండ్ ఆర్డరా? కాదులే, మీ పార్టీ అక్కడ అధికారంలో ఉన్నప్పుడు ఎంతమంది ఆడబిడ్డల మానాలు తీశారు, ఎంతమంది మొగాళ్ళ ప్రాణాలు తీశారు, అప్పుడు నీకు గుర్తురాల లాండ్ ఆర్డర్ ఒకటి ఉంటుంది, జనాలను కాపాడాలని చెప్పి సిగ్గన్నా ఉండాలా, లజ్జన్నా ఉండాలి. ఒకరన్నా కూడా గొడవ చేసింది సామాన్య జనాలు కారని ప్లాన్ ప్రకారం అటాక్ చేసినటువంటి బీజేపీ కార్యకర్తలని వాళ్ళపైన యాక్షన్ తీసుకుంటానని చెప్పేసి బెదిరింపులకు దిగింది. ఎవరు? ఈ ప్రతివర్త. అదేదో పెద్దోళ్ళు సామెత చెప్తారు, ప్రతివర్త పరవాణం ఉండితే తెల్లారి నాకు సలారదంట. ఈవిడి గారు ఏంది ఇంక బీకేది? కానీ ఆమె మాటలను అక్కడ పోలీసులు అసలు ఏ మాత్రం కూడా కేజీల. కొంతమంది పోలీసులు అయితే ఈ కామెడీ ఉండనట్టు నవ్వుకుంటా కనపడినారు. ఇక మహువా మొయిత్రా చేసినటువంటి ఈ కామెంట్స్ ని పశ్చిమ బెంగాల్ బీజేపీ ప్రెసిడెంట్ సమీక్ భట్టాచార్య గట్టిగా ఖండించారు. కోడిగుడ్లు విసరడం అది బీజేపీ కల్చర్ కాదని, ఈ గొడవతో తమ పార్టీకి ఎలాంటి సంబంధం కూడా లేదని చెప్పేసి తేల్చి చెప్పినారు. ఆ కోడిగుడ్ల దాడిని తృణమూల్ కాంగ్రెస్ కార్యకర్తలే చేసి ఉంటారని, ఇది పక్కాగా టీఎంసీలోని గ్రూప్ తగాదాల వల్లే జరిగిందని చెప్పేసి ఆయన మహువా మొయిత్రాకు గట్టి కౌంటర్ అయితే ఇచ్చారు. అది అసలు మ్యాటర్. అర్థమైందా? ఏం ఆశ్చర్యపోనక్కర్లా, వీళ్ళు దేనికైనా కూడా సిద్ధహస్తులే. ఎందుకంటే సానుభూతి పొందాలనుకుంటారు. కానీ వీళ్ళ మోహం చూసి కుక్క కూడా దిగులు పడదాడ. ఎందుకంటే వీళ్ళు చేసిన ఘోరాలు, నేరాలు, పాపాలు అట్టటి కోడిగుడ్లతో కాదు, చెప్పాలంటే ఏది అరబ్ దేశాల రాళ్లతో కొడతారు చూడండి, ఆ మారి కొట్టారు. వీళ్ళు చేసినటువంటి పాపాలకు అక్కడ జనాలు మంచోళ్ళు కనీసం కోడిగుడ్లతోనూ కూరగాయలతోనే కొడతారు. దాన్ని సంతోషించాలా. మిత్రులారా, ఈ న్యూస్ కనుక మీకు నచ్చినట్లయితే వెంటనే ఈ వీడియో లైక్ చేసి మీ మిత్రులకు అలాగే మీరు ఉన్నటువంటి వాట్సాప్ గ్రూపులోను తప్పనిసరిగా షేర్ చేయండి. అలాగే ఈ వీడియో పైన, ఈ మహువా మొయిత్రా పైన జరిగినటువంటి దాడిపైన మీ అభిప్రాయం ఏంటో ఖచ్చితంగా కామెంట్ రూపంలో తెలియజేయండి. అలాగే ఇంతవరకు మీరు గనుక మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి ప్లీజ్. జై శ్రీరామ్, జై హింద్, భారత్ మాతాకి జై.